కడప ఆర్టీసీలో 2024 సంవత్సరం నవంబర్లో జరిగిన టెండర్లలో నేను దక్కించుకున్నప్పటికీ ఇంతవరకు రూములు పాత డీలక్స్ రేంజ్ని కొలతలు వేసి టెండర్లో చూపిన విధంగా 3 స్టాళ్లను అధికారులు మార్కింగ్ చూపకుండా ఇబ్బందులు పెడుతున్నారని పగల స్రవంతి ఆరోపించారు. ఆమె దళిత నాయకులతో కలిసి ఆర్టీసీ అధికారులను కలిశారు. అనంతరం ఆమె మాట్లాడారు. కడప జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన పగల స్రవంతి ఆర్టీసీ రూముల్లో P70లను డీలక్స్ రేంజ్ని 3 రూములుగా విడగొట్టి 2024 సెప్టెంబర్ 13వ తేదీ టెండర్లు పిలిచారు. P1A మరియు P170 స్టాళ్లను టెండర్లు దక్కించుకున్నానన్నారు. 30/9/2024 DPTO ఆమోదంతో నాకు స్టాళ్లను అలాట్మెంట్ చేశారన్నారు. టెండర్లలో దక్కిన P17A, P17C స్టాళ్లను చూపమని పలుమార్లు అధికారులకు విన్నవిస్తూ వస్తున్నా కానీ ఎప్పటి నుండి కూడా ఏ ఒక్క అధికారి విన్నపాన్ని మన్నించలేదు. ఇప్పటికైనా చూపాలని కోరారు. నా పేరు శ్రవంతి. నేను 2024 సెప్టెంబర్లో ఆర్టీసీలో టెండర్స్ వేసుకున్నాను. కూల్ డ్రింక్ షాపు, బేకరీ ఐటమ్స్ వేసుకున్న తర్వాత నాకు నాకే వచ్చాయి. అప్పటి నుంచి ప్లేస్ కొలతలు చూపించమని మేము చాలాసార్లు తిరిగాము. మాకు ప్లేస్ చూపించలేదు, ఏం చూపించలేదు, ఇప్పటికీ కూడా చూపించలేదు. ఎన్నిసార్లు తిరిగినా మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. తర్వాత నేను సార్ వాళ్ళని కలిసిన తర్వాత మొన్న ఆగస్ట్ నెలలో వచ్చారు మాకు ప్లేస్ చూపించడానికి. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ప్లేసే లేదు. దానికి ఇప్పటికి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఏం చెప్పలేదు వాళ్ళు సమాధానం. లేని స్థలానికి మమ్మల్ని టెండర్కి పిలిచి డబ్బులు డిపాజిట్లు కట్టించుకొని మేము చాలా నష్టపోయాము. మేము షాప్ పెట్టుకున్నామే కానీ డబ్బులు కట్టాము, కనీసం బిజినెస్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. ఇప్పుడు మేము ఆ డబ్బులు నష్టపోయాము. అన్ని నెలల నుంచి తెచ్చుకున్న డబ్బులు అక్కడ నష్టపోయాము, ఇక్కడ నష్టపోయాము. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. సార్ వాళ్ళని కలిసిన తర్వాత వచ్చారు వాళ్ళు. అప్పటి వరకు మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇప్పటికి కూడా ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు. దీనికి పరిష్కారము లేకుండానే రీటెండర్లు వేశారు. దీన్ని రద్దుపరిచి మాకు న్యాయం జరగాల్సింది. 2024 సెప్టెంబర్ 13వ తేదీన టెండర్ వేయడం జరిగినది. ఆ టెండర్లో ఈ హాల్ ఉన్నటువంటి ప్రయాణికులకు హాల్గా ఉన్నటువంటి స్థలాన్ని ABC అని 3 భాగాలుగా విభజించి RM గారు టెండర్ పిలిచడం జరిగినది. ఆ టెండర్లో శ్రవంతి అనే మా పాప టెండర్ వేసినారు. AC అనేటువంటి ఆమెకు టెండర్లో ఆ 2 రూములు వచ్చినాయి. కానీ ఎటువంటి అప్పటి నుంచి టెండర్ వేసి డిపాజిట్ కట్టించుకున్నారు. ఎటువంటి కొలతలు లేకుండా, ఎటువంటి చూపించకుండా వాళ్ళు జాప్యం చేస్తూ వచ్చినారు. ఈమె శ్రవంతి పదే మార్లు RM గారికి లెటర్లు పెట్టి చాలాసార్లు తిరిగినది. కానీ ఎటువంటి స్పందన లేదు, ఆమె పలకలేదు. కానీ మాకు SC/ST మాకు తెలియజేస్తే మేము అక్కడికి వెళ్ళి RM గారికి అడగగా RM గారు స్పందించి తర్వాత RM గారు అప్పటికి కూడా స్పందించకపోవడంతో కలెక్టర్ జేసీ గారి దగ్గరికి వెళ్ళినాము. జేసీ గారు స్పందించి అయ్యా వాళ్ళకు రూమ్స్ టెండర్స్ చూపించండి, వాళ్ళకు ఎక్కడ ఏ ఎక్కడ, B ఎక్కడ, C ఎక్కడ అనేది చూపించండి అని చెప్పడంతో అప్పుడు RM గారు స్పందించి D గారిని పంపించారు. D గారు వచ్చి కొలతలు వేసి వాళ్ళకు చూపించండి, మార్కింగ్ ఇవ్వండి చెప్పడంతో D గారు వచ్చి D గారికే ఎక్కడున్నదో తెలియక ఆయన వెళ్ళిపోవడం జరిగినది. అప్పుడు కూడా రాకుండా ఉంటే మళ్ళీ RM గారు కలిసినాము. RM గారు కలిస్తే అప్పుడు వచ్చి D గారు లేని స్థలానికి టెండర్ పిలిచాడు అని చెప్పడం జరిగినది. ఇక్కడ రూమే లేదు, ఇక్కడ స్థలమే లేదు, లేని స్థలానికి టెండర్ పిలిచి చేసినారు. వాళ్ళకే లేదు, టెండర్ వేసినటువంటి అధికారులకే లేని స్థలమే లేదు. అక్కడ స్థలం లేని దానికి టెండర్ వేసి నిరుద్యోగులను మోసపుచ్చినారు. ఇటువంటి అధికారుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. కానీ ఇది మళ్ళీ రీటెండర్ కూడా పిలిచడం జరిగినది. ఈ దళిత నాయకులు అందరూ ఐక్యంగా కలిసి వెళ్ళి ఆయనకు తెలియజేసిన కూడా స్పందించకుండా ఇరెగ్యులర్గా సమాధానం చెప్పడము అనే రెక్లెస్గా మాట్లాడము జరిగింది. ఈమెను దళితమైనటువంటి ఈ నిరుద్యోగి ఎన్నోసార్లు ఇంత డబ్బు డిపాజిట్ చేసి కూడా ఆమెకు న్యాయం జరగలేదు. మళ్ళీ దానికి రీటెండర్ వేశారు. అదే DRC మీటింగ్లో RM గారిని 3 ఎమ్మెల్యేలు ఇతను అనర్హుడు, ఈయన RM పనికిరాడు, గవర్నమెంట్కి సరౌండ్ చేయండి అని చెప్పినా కూడా ఆయన అట్లే ఉంచినారు.
ఈ ఆర్ఎం గారిని సస్పెండ్ చేస్తూ రీటెండర్ పిలిచినటువంటి కమిటీ పైన కూడా చర్యలు తీసుకొని ఆర్ఎం గారిని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.